హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వేస్ టు ఎర్న్ మనీ విత్ చాట్ జీపీటీతో మనీ ఎలా ఎర్న్ చేయొచ్చో అవ మెథడ్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఇవన్నీ మెథడ్స్ మీరు చూడొచ్చు. ఇవే మెథడ్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆర్టికల్స్, ఏఐ జనరేటెడ్ ఆర్టికల్స్ని బ్లాగ్స్లో పోస్ట్ చేయడం, అలాగే వాటిని గూగుల్ యాడ్స్లో మానిటైజ్ చేయడం వల్ల వెబ్సైట్స్ బ్లాగ్స్ని ఎర్న్ చేయొచ్చు. మేకింగ్ వెబ్సైట్స్ కోడ్స్, అంటే ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్కి కోడింగ్ మొత్తం HTML అదంతా కోడింగ్ మొత్తం అందులోనే చాట్ జీపీటీలోనే జనరేట్ అయ్యి వస్తుంది. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇస్తే అది డిస్కస్ చేద్దాం. ప్రోగ్రామింగ్ కోడింగ్ సంబంధించింది మొత్తం, మీకు ఏదైనా కోడ్లో ఎర్రర్ వచ్చినప్పుడు దానికి రిజల్యూషన్ మన చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవచ్చు. అది కోడ్ జనరేటెడ్, ఏఐ జనరేటెడ్ కాబట్టి పక్కాగా కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఎర్రర్ ఫైండర్, అంటే మన కోడ్లో ఎర్రర్స్ ఉన్నప్పుడు వీటిని ఫైండ్ చేయడానికి చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని మనం ఎర్రర్స్ ఫైండ్ చేయొచ్చు కోడ్లోనివి. ట్రేడింగ్ చేసేటప్పుడు చాట్ జీపీటీని వాడుకొని మనం ట్రేడింగ్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ట్రాన్స్లేటర్స్, అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లోకి ఆర్టికల్స్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా కానీ ట్రాన్స్లేట్ చేయడానికి చాట్ జీపీటీని ఉపయోగించుకోవచ్చు. అలా ఉపయోగించి చాలామంది ఫ్రీలాన్సర్స్ చాలా ఎర్న్ చేస్తున్నారు. నేను అది చూపిస్తాను మీకు ఎలా ఎర్న్ చేయాలో. లెట్స్ ఫస్ట్ డిస్కస్ అబౌట్ ద ఆర్టికల్స్ అనేవి ఎలా చేసి ఎలా మనం డబ్బులు ఎలా సంపాదించవచ్చో చూద్దాం. ఫస్ట్ మనం చాట్ జీపీటీలోకి వెళ్దాం. చాట్ జీపీటీలోకి వెళ్ళి ఆర్టికల్స్కి సంబంధించి మనం ఎలా ఎర్న్ చేయొచ్చు నేను ఇప్పుడు మీకు చెప్తాను. జనరేట్, సపోజ్ మనకు ఒక ఆర్టికల్ కావాలి, జనరేట్ అన్ ఆర్టికల్ అబౌట్ మోడీ అని సెర్చ్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఈ ఆర్టికల్ వస్తుంది. దీన్ని మనం ఈ ఆర్టికల్ని మన బ్లాగ్లో పోస్ట్ చేస్తాం. ఈ ఆర్టికల్ని మన బ్లాగ్లో ఇదంతా కాపీ పేస్ట్ చేసుకొని ఇదంతా మనం ఓన్లీ జనరేట్ అని సెర్చ్ చేయడం వల్లనే వచ్చింది. ఇదంతా మనం కాపీ పేస్ట్ చేసుకొని మన బ్లాగ్లో పోస్ట్ చేసుకుంటే మన బ్లాగ్ గ్రో అవుతుంది. అప్పుడు మనకు మానిటైజేషన్ ఉంటుంది గూగుల్ యాడ్స్ బ్లాగ్స్కి, అది మనకి రెవెన్యూ తెచ్చిపెడుతుంది. ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, మేకింగ్ వెబ్సైట్స్ అంటే ఏం లేదు, నెక్స్ట్ చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం వెబ్సైట్ డిజైన్ చేయడానికి కోడ్ అడుగుదాం. HTML కోడ్ ఫర్ వెబ్. చూడొచ్చు మీరు, ఇక్కడ కోడ్ కూడా వస్తుంది. ఇలా మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు, అదే కోడ్ జనరేట్ చేస్తుంది మన వెబ్సైట్ కోసం, కొత్తగా వెబ్సైట్ క్రియేట్ చేయడానికి. ఇలా కూడా మనం వెబ్సైట్ క్రియేట్ చేస్తూ డబ్బులు ఎర్న్ చేయొచ్చు. ఇంకా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ప్రోగ్రామింగ్ కోడ్స్, ఎర్రర్ ఫైండర్, అంటే మనకి ఏదైనా ఒక కోడ్ ఉన్నప్పుడు అందులో ఏదైనా ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడానికి కానీ, లేదా ఇన్ఫర్మేషన్ లేదా ప్రోగ్రామింగ్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు, సపోజ్ మీకు వెబ్ డెవలపింగ్ నాలెడ్జ్ ఉంటే అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు మనం
సపోజ్ ప్రోగ్రామింగ్లో ఒక డౌట్ ఉందనుకోండి, సపోజ్ హెడ్లైన్కి HTML హెడ్లైన్కి ఏం యూస్ చేస్తారని అడగాలనుకున్నాం అనుకోండి, హెడ్లైన్ కోడ్ HTML అని సెర్చ్ చేసాను అనుకోండి, HTML H1 ఇక్కడ చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇలా మనకి ఏ డౌట్ ఉన్నా కూడా దీన్ని తెలుసుకొని మనం వాడుకోవచ్చు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు, లర్నింగ్ నేర్చుకునేటప్పుడు. చూడండి, దిస్ విల్ క్రియేట్ హెడ్లైన్ H1, HTMLలో H1 హెడ్లైన్స్ కోసం యూజ్ చేస్తారని క్లియర్గా వచ్చింది. అది CSSలో, ఇది HTML, CSSలో. ఇలా మనకి ఉపయోగపడుతుంది ChatGPT. నెక్స్ట్ మనకు వచ్చేసి ట్రేడింగ్ కోసం దీన్ని ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. ట్రేడింగ్ అని సెర్చ్ చేశాను. ట్రేడింగ్ అని సెర్చ్ చేస్తే ట్రేడింగ్ గురించి వస్తుంది. ట్రేడింగ్ అంటే ఏంటి అసలు, అది మొత్తం దాని గురించి. ఇలా మీరు ఏదైనా కానీ ట్రేడింగ్ సంబంధించింది ఏదైనా కానీ ChatGPTని అడిగితే చెప్తుంది, మొత్తం అది రెస్పాన్స్ ఇస్తుంది. ఇలా ట్రేడింగ్ గురించి మొత్తం మీరు వివరంగా ఇదంతా అడిగితే తెలుసుకొని, దీని గురించి తెలుసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తే మీకు తప్పకుండా ప్రాఫిట్స్ ఉంటాయి. ChatGPT ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు చూడొచ్చు, ఏ క్వశ్చన్ అడిగినా కూడా దానికి రిలవెంట్ ఆన్సర్ ఇస్తుంది. ఇలా మీరు దాన్ని చూసి లర్న్ చేసుకొని స్ట్రాటజీస్ ఎలాగో అవన్నీ తెలుసుకొని మీరు ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ట్రేడింగ్ ఒకటి. నెక్స్ట్ ఒకటి ట్రాన్స్లేటర్స్ అంటే ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. అది ఎలాగంటే ట్రాన్స్లేట్ చేయడం, ట్రాన్స్లేటర్ లాగా ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ దాన్ని తమిళ్కి ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఇలా సెర్చ్ చేయండి, అది తమిళ్లో వస్తుంది. వణక్కం ఈజ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ తమిళ్ ఫర్ హౌ ఆర్ యూ. అలాగే ఇప్పుడు మనకి ఒక ఆర్టికల్ని చేంజ్ చేయాలి వేరే లాంగ్వేజ్లోకి. సపోజ్ ChatGPT అని సెర్చ్ చేస్తే గూగుల్లో మనకి ఇది ఒకటి వస్తుంది. సపోజ్ ఇది ఒకటి సెర్చ్ చేద్దాం. ఇది ఒక 2 lines తీసుకున్నాం, కాపీ చేసి దీన్ని ట్రాన్స్లేట్ చేద్దాం. తమిళ్లోకి ఏమవుతుందో చూద్దాం. అది తమిళ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. ఇదంతా తమిళ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ట్రాన్స్లేటర్ లాగా వర్క్ చేయొచ్చు. ఎక్కడ ఫ్రీలాన్సర్స్ కానీ ఎందులో కానీ ఫ్రీలాన్సర్స్ ఇక్కడ అప్వర్క్లో కానీ ఎక్కడైనా కానీ ట్రాన్స్లేటర్స్ నీడ్ ఉంటుంది. హైర్ ద బెస్ట్ ట్రాన్స్లేటర్స్. చూడొచ్చు, వీళ్ళు ట్రాన్స్లేటర్ అంట. వీళ్ళలాగా మీ ప్రొఫైల్ని పెట్టుకొని మీరు కూడా ట్రాన్స్లేటర్ లాగా జాబ్ చేయొచ్చు. ఇది ఒక మెథడ్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్, హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.